పాట పాడింది పూల తొట్టెలు కట్టింది పాట పాడింది పూల తొట్టెలు కట్టి పాట పాడి ఎత్తంగా పెంచంగరా బాలకుని వేస్తుండగా ఎన్న పూరు పెట్టింది ఎత్తి సాధింది పాల పూరు పెట్టి పట్టి సాధినాది అటువంటి కనుక నేను కొడుకును సాధంగా ఎత్తంగా పెంచంగా ఒక గడియ 2 గడియల్లా మరి ఈనాటి వాళ్ళకేమో ఏళ్ళంటున్నా ఆనాడు వాళ్ళకేమో గడియలు అంటున్నారు గడియల్ల పిల్లవాళ్ళు అయ్యా పిల్లవాడు పెరుగుతున్నాడన్నా తప్ప పడగలెత్తే తల్లికి ఎంతో ఆనందం అవుతుంది కొడుక చిన్న చిన్న మాట మాట్లాడితే కొడుకు తల్లికి ఎంతో ఆనందం అవుతుందట గుల్లడవే గుల్లగన్న కొడుక అటువంటి కనుక నేను ప్రాథమిక కింద పెట్టకుండా నేను చదువుకుంటా కొడుక అని తల్లి సత్యవతి ఏమంటున్నదమ్మో నాకు రాజ్యం ఉంది రవాణం ఉంది దేశం ఉంది దేశ పాండితులల్లా నా కొడుకు 2 అక్షరపోడు రావాలి నా కొడుకును బల్లె తోలుతాను మనసులో పెట్టుకున్నాక చిన్న మరి కొమటోరు పిల్లలు బాగున్నారు పిల్లలంతా వాళ్ళ పల్లెల్లో పిల్లలంతా వాళ్ళ పలకలు పలపలు పట్టుకొని బల్లె పోతున్నారట చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటా చిన్న చిన్న పుచ్చి పుచ్చి అడుగులు వేసుకుంటే వాళ్ళ చూసి ఉండట దిగిద తల్లి దగ్గర వచ్చిండు ఉన్నావా ఏంటిరా నీ అమ్మనే ఏంటిరా అమ్మ తిట్టొద్దు రాకుండా వచ్చినా అమ్మని చూసినావా బిడ్డ నీ అమ్మ మధ్యలో బాగుండా పో కాదురా ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు అంటే మమ్మీ నాకు అన్నం పెట్టావా అన్నం ఆ కొడుక పెడతారా రా తిందుదా ఇగో పాలు పోసి పెడతా అన్నం పెడతా అట్లా కాదు బర్రె పుచ్చు పోసి బర్రె పులుసు కాదురా బర్రె పెరుగు పోసి బర్రె పోసి పచ్చి పులుసురా పదెత్తే పచ్చి పులుసు ఉచ్చపుచ్చు ఏమైపోతే ఉచ్చపుచ్చు అంటారు అది లక్షించారు అంటారు మరి వల్లూరు నరసింహ కూడా మరి అటువంటి కనుకనేవి వల్లూరు నరసింహ కూడా మరి ఎన్నాడు వట్టిపల్లి నరసింహనైనా వెంకటేశి తోటి కొన్ని సోపతులు చేసిన నరసింహ గనుక వీర వెంకటేశ్ సత్య సర్గమందిరందుకు అలనాడు కనుక సల్లపురముల్లా కోడి శోభ చేసినందుకైనా మరి 211 రూపాయలు ఇచ్చినాడు వెంకటేష్ పేరు చదువు పని చెప్పి నరసింహ వల్లూరు నరసింహనైనా వల్లూరు నరసింహ చేతికిచ్చి ఒక్క కొడుకులాగా ఇచ్చి నేను మర్చిపోతా తిని మీరు వాచేయండి అన్నాడు మరి అటువంటి కనుక వెంకటేష్ సత్య సర్గమైంది అన్నాడు సర్గం అందినాడు అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లానే వల్లూరు నరసింహ నరసింహ నేను పోతున్న నరసింహ ఏడాదికొక్క నాడు కొత్త సంవత్సరం అంటే వచ్చే మనకు కొత్త సంవత్సరం నాడు నా దోస్తులతోటి నేను కోడి బాధపడ్డా కోడి ఎగ్గరలు వేసిన నేను కోడి సోపతి వేసిన నరసింహ నువ్వు ఒట్టి పెళ్లి గాడికి చాట పెళ్లి చల్లపురం వచ్చినాక
నేను కోడి బాధపడుకుంటా నేను ఒకవేళ కనుకనేమి నరసింహ నువ్వు నేను కూర్చుంటే డిప్పిలో కూర్చుంటే ఒక కోట తీసుకొని చరిత్ర తాగిన నరసింహ పోతున్నా నరసింహ నీ సోపతి నేను వాదిపోతున్నా నా అంత పలకములకే నేను వెళ్ళిపోతున్నా అయ్యా వెంకటేష్ నేను పోతున్నా అని చెప్పి కొత్త సంవత్సరం నాడు కొత్త పండుగ చేసిండు నరసింహ కొత్త పండుగ చేసి నా కొడుకులుగాను రాను నేను మా అవ్వగాను నేను నరసింహ అని సర్ది కట్టిన బిడ్డ సాగు కందకుంట పోతుంది అంటారమ్మో నాకు మనసి మానవుడికి పెళ్లినాడు పండుగ అవుతుంది అయ్యో నేను పోయాక నా దినవారం నాడు పండుగ అవుతుంది నరసింహ నా ఇంటికి వచ్చి బుక్కడను తిని నా పేరు చదివి మీ అన్నాడయ్యో నరసింహకు మోక్షపరంగా కానీ మరి కొడుకు నరసింహ కనుక మరి ఏనాడు ఒట్టిపల్లి ఒల్లూరు మల్లయ్య పేరు మీద తండ్రి మల్లయ్య పేరు మీద అయ్యో రమ రాము అయ్యో రమ అయ్యో రమ రాము అయ్యో తండ్రి ఆగిపోతే నాయన పోతున్నా కొడుకమ్మ నరసింహ వెళ్ళిపోతున్నా నరసింహ కొడుకులు పైలవురా నరసింహ అమ్మ ఉంటదానే బిడ్డ అమ్మ పైలవురా నరసింహ తప్పినాడు మీ అయ్యానమ్మ దగ్గర వేసిండు నరసింహ బుద్ధులేమో చెప్పా మీ అయ్యా జ్ఞానమేమో చెప్పా మీ అయ్యో సత్యనారాయణకు సరగ దొరకని మన్న నరసింహకు మోక్షఫలం దొరకని కోడి బాధలు వచ్చిన మరి నాడు కాళ్ళ కింద ముళ్ళు కడదలి ఉండని మరి అటువంటి కనుకనేమి పూల తొట్టెలకు వెళ్తాగా నా కొడుకును బల్లెదు వస్తారన్నది లొట్టే పోతుండే వాళ్ళు పలక బల్లి చేత పట్టుకొని చదువు శాలల్లో పోతురు కూడా మారా స్కూల్ వల్ల నేను కూడా పోతా నువ్వు కూడా పోతావా నేను కూడా పోతానే మమ్మీ రాస్తావా నువ్వు చదువుకుంటావా అయ్యో రాత్తనే మమ్మీ రాస్తాను సరే పర్వాలేదు కుమారా అని చెప్పి ఒకవేళ ఎండి పలక వేసి బంగారు బల్పం వేసి రామ బొమ్మల కొడుకును సంకనే దూకున్నామా రావరాము రాజుల పుట్టుబడి పుట్టిన కుమారా ఏనంత కత్తి ఉంటే ఏమందికి అధికారివి కావాలి రాజుల పిల్లలకు రాత మీద సిద్ధం ఉండాలిరా చదివించుకోలేక వచ్చింది తల్లి పంతులయ్య దగ్గరకు వచ్చింది నాయన పంతులయ్య నా కొడుకు చదువు నేర్వాలి కత్తె సాధన కర్ర సాధన నేర్వాలి
అసలు జ్ఞానం చెప్పినది బుద్ధి చెప్పి కొడుకు పంతులే అప్ప చెప్పి చదువు నేర్పమని అప్ప చెప్పి వచ్చింది. అప్ప చెప్పిన తల్లి ఏమంట ఉన్నది అప్ప చెప్పిన తల్లి కొన్నారు లోకిళ్ళకి వచ్చింది. అయిపాల మారాదు మరి ఏనాడు చదువు చదువుతున్నాడేనా మరి మైపాల మరి చదువురా చదువుతావు నువ్వు సుబ్బా మధు సుబ్బా ఉన్నావురా వీరికి రాయ చూపిరా అన్నప్పుడు ఏ నాడవక వెళ్ళనైనా రాతరాజున పిల్లవాళ్ళతోడి పిల్లవాళ్ళ ముఖము కళ్ళ చూసిండు అటువంటి కనుక కళ్ళ చూసి ఏమన్నాడైనా రాజా పిల్లవాళ్ళతోటి కళ్ళ చూసి కనుకనేమి మరి పిల్లవాడు చదువుతుండగా చదువున పిల్లవాడు మరి పైపాల మగ చదువు చదవబట్టే ఒక్కటి పెడితే 2 రాస్తున్నాడు 2 రాస్తే 3 రాస్తున్నాడు 3 రాస్తే 4 రాసిండు అంతా మంది ఉండేందుకు ఈ పిసమండి